పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎదురు చూసే అభిమానులకు ఊరట కలిగిస్తూ చాలా తర్వాత ఆయన నటించిన చిత్రం హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా జూలై 24న విడుదలకు సిద్ధమైంది. సుమారు 5 ఏళ్లుగా వాయిదాల మధ్య సాగిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. 24 గంటల్లోనే ఈ ట్రైలర్ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని పుష్ప 2 రికార్డును అధిగమించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ధర్మ యోధుడిగా చారిత్రక పాత్రలో కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో నెగిటివ్ రోల్లో కనిపించనున్నాడు. ఈ మూవీలో నటసింహ నందమూరి బాలయ్య కూడా నటించినట్లు తెలుస్తుంది. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ ఇప్పుడే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చూశాను, చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో హైలైట్ నందమూరి బాలకృష్ణ ఎంట్రీ, శ్రీకృష్ణదేవరాయల పాత్రలో నటించారు. పవన్ కళ్యాణ్ బాలయ్య వచ్చే సీన్లో గూస్ బంప్స్ పక్కా, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ కు ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్లో వేగం పెంచింది. ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు వైజాగ్లోను గ్రాండ్గా ఓ కార్యక్రమం జరపనుంది. ఈవెంట్ను వైజాగ్లోని బీచ్ రోడ్ వద్ద ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానుండగా ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో నటించిన బాలకృష్ణ కూడా ఈ ఈవెంట్కు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత తిరుపతి లేదా విజయవాడలో ఈవెంట్ నిర్వహించాలనుకున్న అనివార్య కారణాల వల్ల లొకేషన్ మార్చారు. ఈవెంట్కి పవన్ అభిమానులు జన సైనికులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో మేకర్స్ అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండటంతో ఆయన సినిమాకు క్రేజ్ మరింత పెరిగింది. అందుకే అన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ఫ్యాన్సీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.